నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరు? నా పేరు కానబోయిన వెంకటరమణ. నేను భీమవరంలో 10వ వార్డులో 2014లో కౌన్సిలర్ కింద పోటీ చేశాను. మా వారు 2000 నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండేవారు. మీరు ఎప్పటి నుంచి రాజకీయాలు ప్రత్యక్ష? 2014 కాంగ్రెస్ పార్టీలో మీ రాజకీయ ప్రయాణం స్టార్ట్ అయింది. అయితే సుమారుగా మీరు 2 దశాబ్దాల కాలం రాజకీయాలు చూస్తున్నారు. మీ శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారికి మీరు చూసిన ఇతర రాజకీయ నాయకులకి ఉన్న వ్యత్యాసం చెప్తారా? 2004లో మరి ఆయన భీమవరం నియోజకవర్గంలో మంచినీళ్ళకి చాలా ఇబ్బంది పడేవారు. బిందెలతో ఎక్కడి నుంచో వెళ్ళి మోసుకుని కొనుక్కునే పరిస్థితి కూడా ఉండేదండి. మరి అలాంటప్పుడు 2004లో మరి ఆయన మనకి విశాఖపట్నం దగ్గర 120 ఎకరాలు సైటు సేకరించి 60 ఎకరాల్లో వాళ్ళు మంచినీళ్ళు చెరువు తవ్వించడం జరిగిందండి. మరి తర్వాత కూడా 2004లో కూడా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క ఫ్యామిలీకి 1 సెంటు స్థలం ఇవ్వాలి. భీమవరం పట్టణంలో చాలా మంది ఇల్లు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. పేదవారికి అలా నెరవేర్చాలన్న ఉద్దేశంతో తాడేరుంతుల దగ్గర 82 ఎకరాలు స్థలం సేకరించి సెంటు స్థలం ఇచ్చేటట్టుగా ఇవ్వాలని ఆయన పాపం ఆశపడ్డారు ఆ రోజున. అదేవిధంగా మరి తాడేరు దగ్గర 750 ఇళ్ళు కూడా రాజశేఖర రెడ్డి గారితో మాట్లాడి అప్పుడు వాళ్ళకి సెంటు పావు ఇల్లు ఇచ్చి వాళ్ళకి సైట్ ఇచ్చి కట్టించడం జరిగింది. అంటే ఈ పేదలకు ఇల్లు ఇవ్వటమేనా లేకపోతే ఇంకేమైనా అభివృద్ధి కార్యక్రమాలు చేశారా? చేశారండి. ఏంటంటే ఇప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళారంటే ఎటువంటి సమస్య అయినా ఆయన తీర్చే విధంగా ఉండేవారండి. మరి అప్పుడులో కూడా రోడ్లు అవి వేసారు. అది భీమవరం ప్రజలకు కూడా అందరికీ తెలుసండి. ఆయన ఏ అవసరం వచ్చినా సరే మరి ఆయన లోకల్లో ఉండేవారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అందరూ కూడా ఏ సమస్య వచ్చినా సరే ఆయన దగ్గరికి వెళ్ళి పరిష్కారం చేసుకున్నారు. అలాగే రోడ్లు అవి కూడా చేయించారు. యలందూరు డ్రైన్ మీద వంతులను కూడా కట్టించారండి. అప్పుడు మీ శాసనసభ్యులే కాకుండా పులపర్తి రామాంజనేయులు గారు ఆయన చేసిన అభివృద్ధి మాకు వివరిస్తారా? ఏమైంది మరి 2014లో కూడా మరి ఆయన వాళ్ళ అధికార పక్షంలో ఉండేవారు, మేము ప్రతిపక్షంలో ఉండేవారు. మరి అప్పుడులో కూడా మరి ఆయన ఎటువంటి పనులు కూడా ప్రజలకు చేయలేదు. అప్పుడు ఆయన క్యాన్వర్సింగ్కి వచ్చేటప్పుడు కూడా 2019 నుంచి 2014లో కూడా ఆయన చేసేవారు. కాంగ్రెస్లో ఉన్నవారు. అప్పుడంటే శ్రీను గారు సీటు రాకపోవటం వల్ల ఆయనకి ఇచ్చారు. ఇవ్వటంలో అప్పుడు మరి ప్రజలు కూడా ఆయన్ని కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ప్రజలకు కూడా అభిమానం ఉండేది. అభిమానం చొప్పున మరి ఆయన్ని నెగ్గిచ్చారు. నెగ్గివ్వటంతో కూడా మరి ఆయన అంటూ నెగ్గించినందుకు ప్రజలకు కూడా ఆయన ఎటువంటి ప్రతిఫలం కూడా చూపించుకోకుండా చేశారు. మరి అప్పుడు 2019లో కూడా మరి ఆయన చినమేరంలో మంచినీళ్ళ చెరువు నేను తవ్విస్తాననేసి మరి ఆ రోజు అక్కడ రైతులందరి దగ్గర కూడా మరి ఆయన పేరున రిజిస్ట్రేషన్ అంటే మీ పేరున అందరికీ చేసేటప్పటికి ఇబ్బంది అవుతుంది, అది నా పేరుని చేయించుకుంటాను అని ఆయన పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకుని మరి ఆయన సొంతగా ఆయన చేసుకున్నారు. మరి 2019 నుంచి 2024 వరకు భీమవరం శాసనసభ్యులు గంధి శ్రీనివాస్ గారు మరి ఆయన అనేకమైన అభివృద్ధి పనులు చేశారు. ఏంటంటే మరి ఇప్పుడు భీమవరం నియోజకవర్గం కాకుండా చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆరోగ్య విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏంటంటే మరి ఇక్కడ గత రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు భీమవరంలో ఒక ఏరియా హాస్పిటల్ కట్టించాలి, 100 పడకల హాస్పిటల్ కట్టించాలని మరి రాజశేఖర రెడ్డి గారి కోరిక. మరి అలాగే భీమవరం శాసనసభ్యులు వారి కోరిక కూడా. ఏంటంటే మనం ఏదన్నా ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వెళ్ళాలంటే భీమవరం హాస్పిటల్లో మనకి అంత ఫెసిలిటీస్ లేవు కాబట్టి అది ఏలూరు ఆశ్రమ హాస్పిటల్లో పంపించేవారు. మరి అలా ఇబ్బంది పడుతున్నారు చుట్టుపక్కల ప్రాంతాలందరికీ కూడా మనం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశం మీద మరి గంధి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గారు వారి కుటుంబ సభ్యులు వారందరూ కూడా కలిసి మరి భీమవరంలో మరి గొలవంతెప్ప రోడ్లో మరి వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యే గారు కలిసి మరి 4 ఎకరాల పొలం సేకరించి దగ్గర అది 14 కోట్ల వరకు ఉంటుంది. మరి అది స్థలం సేకరించి వారి సొంత డబ్బులతోటి మరి అక్కడ స్థలం సేకరించి ఇవ్వటం మరి ఏ ఎమ్మెల్యే కూడా అలా ఇవ్వలేదు ఇప్పుడుకొచ్చి. మరి భీమవరంలో కూడా మరి ప్రజల దగ్గర నా పేరుని రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి, మీ అందరికీ మంచినీటి చెరువు తవ్విస్తానన్న వ్యక్తి గొప్పవాళ్ళ. మరి భీమవరం ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి మరి వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా కలిసి 4 ఎకరాల పొలం సేకరించి మరి హాస్పిటల్ కట్టించడం గొప్పతనం అన్నది ప్రజలకే ఇప్పుడు తెలుస్తున్నది. మీ వార్డులో మీ శాసనసభ్యులకి ఎంత మెజారిటీ వస్తుందని మీరు అనుకుంటున్నారు?
500 మెజార్టీ వస్తుంది అనుకున్నాను. మాకు మొత్తం ఓటింగ్ 3000 ఓటింగ్ ఉంటుందండి. ఒక 500 మెజార్టీ తీసుకొస్తాం. గతంలో కూడా 2014లో చేసినప్పుడు కూడా మా వార్డు తరపున 500, అంటే నా కౌన్సిలర్గా నేను చేసినప్పుడు కూడా మన పార్టీ పర్పస్ 587 మెజార్టీ వచ్చిందండి. ఇప్పుడండి 2014లోనే అంటే నేను కౌన్సిలర్గా చేసినప్పుడు వచ్చింది. అలాగా భీమవరం జిల్లా హెడ్ క్వార్టర్ అవ్వటం వల్ల చేయటం వల్ల ఏమన్నా భీమవరానికి ఉపయోగం ఉందంటారా? ఖచ్చితంగా ఉన్నదండి. ఏంటంటే గతంలో మరి ఏలూరు వెళ్ళవలసి వచ్చేదండి. ఏలూరు అంటే ఇప్పుడు వికలాంగులు ఉన్నారంటే వాళ్ళకి మరి సదరం సర్టిఫికేట్ కావాలన్నా సరే ఏలూరు వెళ్ళి చేయించుకోవాల్సి వచ్చేదండి. వాళ్ళు పొద్దుటెళ్ళి మళ్ళీ అక్కడ సవరం పనిచేయకపోతే కానీ సిస్టమ్ అది మళ్ళీ తర్వాత 2 రోజులకు మళ్ళీ అది వారానికి ఒకసారి పెట్టేవారండి. సదరం సర్టిఫికేట్ చేయాలంటే వారానికి ఒకసారి ఆ సైట్ ఓపెన్ అయినప్పుడే పెట్టేవారండి. అలాంటప్పుడు మరి భీమవరంలో పెట్టడం వల్ల మనకు కలెక్టర్ ఆఫీస్ కూడా మనకి ఇక్కడ రావటం వల్ల ప్రజలకు కూడా చాలా మేలుగా ఉన్నదని ప్రజలందరూ కూడా చెప్పుకుంటున్నారు. ఏ చిన్న సమస్య వచ్చినా సరే సార్ దగ్గరికి వెళ్ళటం, లేకపోతే సార్ దగ్గర నుంచి సారు కలెక్టర్ ఆఫీస్కి ఫోన్ చేసి చేయించడం జరుగుతుందని. అదేవిధంగా మరి భీమవరం చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా మనది జిల్లా అవ్వటం వల్ల ఏంటంటే వ్యాపారస్తులు భీమవరం అంటేనే పెట్టింది పేరు వ్యాపారానికి. మరి ఈ కార్పొరేషన్ కూడా అయితే మరి వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది అన్న ఉద్దేశం మీద ప్రజలు కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారండి. జిల్లా హెడ్ క్వార్టర్ వల్ల అభివృద్ధి చెందుతుంది అంటారా భీమవరం? చెందుతుందని ఖచ్చితంగా. ఏంటంటే వ్యాపారాలన్నీ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది. తర్వాత కూడా కార్పొరేషన్ అయ్యిందంటే బాగుంటుంది అన్న ఉద్దేశం మాకున్నది. ఓకే, థ్యాంక్ యూ అమ్మ, నమస్తే.